అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఒక కీలక భవనాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతించింది. 125 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ డిజైన్ ఎలాగైతే ప్రతిష్టాత్మక డిజైన్ హైదరాబాద్ అంటే చార్మినారు, హైటెక్ సిటీ, బుద్ధ విగ్రహం ఎలాగైతే నిలిచిపోయాయో అదేవిధంగా అమరావతి రాజధానిలో ఇప్పటికే కేటాయించిన 50 ఎకరాల క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ఒక ఐకానిక్ భవన్ నిర్మాణానికి 125 కోట్ల రూపాయలతో నిర్మించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఒక 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం 24 నెలల్లో కంప్లీట్ చేయబోతా ఉన్నారు. రాబోయే వారం రోజుల్లోనే టెండర్స్ కూడా కాల్ చేసి పనులు అప్పగించిపోతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు పెట్టడానికి కానీ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆ కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా విశాఖపట్నం తీసుకొచ్చే ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీంతో అమరావతి రాజధానిలో పెట్టుబడులు రావడం లేదు, అమరావతి రాజధానిలో ఉద్యోగాలు రావడం లేదు. అమరావతి రాజధాని కేవలం ఒక 3 యూనివర్సిటీలు, కేవలం సచివాలయం, హైకోర్టు తప్ప ఏమీ లేదు అంటున్నారు. అమరావతి రాజధానిలో ఒక్కసారి ట్రంక్ రోడ్లు పూర్తయితే, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తే అక్కడ భవనాల నిర్మాణం కూడా ఇప్పుడిప్పుడు చురుగ్గా సాగుతూ ఉంది. మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే పెద్ద ఎత్తున ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండాలి, మంచి కనెక్టివిటీ ఉండాలి. అవన్నీ ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో లేవు కాబట్టి విశాఖపట్నంలో వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఆ రంగాలు ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కాబట్టి ఫౌండేషన్ అనేది అమరావతి రాజధానిలో పడింది. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతి రాజధాని క్వాంటమ్ కంప్యూటింగ్ క్యాపిటల్గా మారిపోతా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి బహుళజాతి సంస్థ IBM, L&T, చెన్నై IIT సహకారంతో అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అవన్నీ ఫోర్స్లోకి రావడానికి ఒక 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అది అందుబాటులోకి వస్తే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 1700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్తో పాటుగా మరికొన్ని బహుళజాతి సంస్థలు కూడా పెట్టుబడులను ప్రకటించబోతా ఉన్నాయి. అది విశాఖ CAI వేదికగా 14-15 తేదీల్లో ఆ ప్రకటన రాబోతా ఉంది. MOU చేసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.